రాత్రి భోజనాలైన తర్వాత అందరూ పడుకుంటుండగా చక్రి వచ్చి మహాగదిలో పడుకుంటానని అంటాడు. ఇక్కడ పల్లెటూరు కదా, దెయ్యాలు వస్తాయని చెప్తాడు చక్రి. అవసరం లేదని, నేను దెయ్యాలకు భయపడనని చెప్తుంది మహా. అప్పుడే కేశవ మనీషను తీసుకొని వచ్చి తన్ను కూడా మీతో పాటే పడుకోబెట్టుకోండని చెప్తాడు కేశవ. దీనికి మహాలక్ష్మి సరేనంటుంది. కరెక్ట్ టైంకి వచ్చి ప్లాన్ పాడు చేయడంలో మీ తర్వాతేరా అని చక్రి విసుక్కుంటాడు. అన్నదమ్ములంతా హాల్లో పడుకోవడం చూసిన తాయారు వెళ్ళి మహాను నిలదీస్తుంది. వాడేంటి వెళ్ళి అక్కడ పడుకుంటున్నాడు అని అడుగుతుంది. ఆ విధవ నువ్వు ఒకే రూమ్లో పడుకోవడం లేదా అని ప్రశ్నిస్తుంది తాయారు. అంటే మీరు కాపురం చేయడం లేదా అని ఆరా తీస్తుంది. ఇప్పుడు ఈమెకి ఈ విషయం తెలిస్తే ఊరంతా చాటింపు చేస్తుందని మహా భయపడుతుంది. అలాంటిదేమీ లేదని, వాళ్ళంతా ఊరు వచ్చారు కదా, సరదాగా మాట్లాడుకోవడానికి బయట పడుకున్నారని చెప్తుంది మహా. ఇంతలో గాయత్రి కూడా వచ్చి తను కూడా ఇక్కడే పడుకుంటానని అనడంతో మహా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలే నేను అడగనా అని అంటుంది. నీ మొగుడు ఉండగా నువ్వు ఇక్కడే పడుకోవడం ఏంటని అంటే, రేపు గుడికి వెళ్తున్నాం కదా, అందుకే మేము దూరంగా ఉంటున్నామని చెప్తుంది గాయత్రి. దీంతో తాయారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నారాయణ బయట మంచం వేసుకుని పడుకోగా మళ్ళీ నారాయణ వాళ్ళ బావమరిది ఏర్పాటు చేసిన మనుషులు నారాయణ్‌ని చంపడానికి వస్తారు. అప్పుడే మహా వచ్చి బయట మంచు కురుస్తుందని చెప్పి నారాయణ్‌ని లోపలికి తీసుకెళ్తుంది. దీంతో రౌడీలు తిరిగి వెళ్ళిపోతారు. ఇక కేశవ ఊరిలో లేడని తెలుసుకున్న సురేష్ చెల్లికి బలవంతంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెప్తాడు. ఇంత త్వరగా పెళ్లి అంటే ఎలారా అని వరాలు అంటుంది. నా ఫ్రెండ్ ఉన్నాడని, వాడికి శైలు అంటే చాలా ఇష్టమని చెప్తాడు. వాడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడని, చాలా ఆస్తులు కూడా ఉన్నాయని అంటాడు సురేష్. అయితే వెంటనే మాట్లాడమని వరాలు చెప్పడంతో సురేష్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడే శైలు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అన్న ఫ్రెండ్‌ని చూసి హాయ్ అన్నయ్య అని పలకరిస్తుంది. అన్నయ్య ఏంటే అని సురేష్ అనగా అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య అవుతాడని చెప్పి వెళ్ళిపోతుంది శైలు. దాని మాటలేం పట్టించుకోవద్దని సురేష్ చెప్తాడు. శంకర్ వరాలు అన్ని వివరాలు కనుక్కొని మంచి సంబంధం అని ఫిక్స్ అవుతారు. వీడికి ఆ మెకానిక్ గాడి విషయం కూడా తెలుసని సురేష్ చెప్తాడు. నాకే అభ్యంతరం లేదని పెళ్ళికొడుకు చెప్తాడు. మీరు ఓకే అంటే నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడతానని అంటాడు. అయితే వాళ్ళు తిరిగి వచ్చేసరికి పెళ్లి అయిపోవాలని సురేష్ అంటాడు. అయితే రేపే పెళ్లి చేయాలని హడావిడి చేస్తాడు. ఇక మరోవైపు తెల్లారిన తర్వాత గుడికి వెళ్లేందుకు అందరూ రెడీ అవుతారు. చక్రి పంచె కట్టుకోవడం చూసిన కన్న కేశవ ఏడిపిస్తారు. ఇవాళ ఖచ్చితంగా మహాలక్ష్మి చీర కట్టుకుంటుందని, అందుకే తను పంచె కట్టుకొని వస్తున్నానని చెప్పగా తను నిజంగానే చీర కట్టుకొని వస్తుంది. అందరూ కలిసి గుడికి వెళ్ళగా అప్పటికే అక్కడికి చేరుకున్న తాయారు కమిటీ వాళ్లకు లేనిపోనివి చెప్తుంది. 25 ఏళ్లుగా గుడికి కనీసం చందా కూడా ఇవ్వని వాళ్లను ఎలా పూజ చేయనిస్తారని చెబుతుంది తాయారు. దీంతో కమిటీ వాళ్ళు నారాయణను అడ్డుకుంటారు. అప్పుడు మాధవ వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు మహా దగ్గర ఉన్న డబ్బులు తీసి నారాయణ చేతుల మీదుగా చందా ఇప్పిస్తాడు. దీంతో కమిటీ వాళ్ళ దగ్గర ఉండి పూజకు ఏర్పాటు చేస్తారు. తాయారు తన అల్లుడు కూతురుతో ఒడిబియ్యం పోయించి అమ్మవారి మొక్కు చెల్లించగా నారాయణ కూడా మహాచక్రిని అదేవిధంగా మొక్కు చెల్లించమని చెప్పడంతో ఆమె షాక్ తింటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.